హలో అండి, రాధారమణంకు మీకు స్వాగతం. ఈరోజు మన ఛానల్లో ఎండాకాలంలో ఒక్కసారైనా ఖచ్చితంగా తినాల్సిన చలిమిడిని ఎలా చేయాలో చూపించబోతున్నాను. వీడియోని చివరి వరకు చూడండి. అలాగే ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ముందుగా చలిమిడికి కావాల్సిన బియ్యాన్ని 1-2 సార్లు బాగా కడిగి నానబెట్టుకోవాలి. నేనిక్కడ 1/2 kg బియ్యాన్ని తీసుకున్నాను. కొంతమంది 6 గంటలు, 12 గంటలు, ఒక్కరోజు, 2 రోజులు ఇలా రకరకాలుగా నానబెట్టుకుంటారు. మేమైతే ఓ రోజంతా నానబెట్టుకున్నాము. తెలంగాణ అమ్మాయి చలిమిడి గురించి మాట్లాడుతుందేంటా అనుకుంటున్నారా? నేను చిన్నప్పటి నుంచి వినాయక నవరాత్రుల్లో తిన్న ప్రసాదాల్లో చలిమిడి వడపప్పు ఒకటి. అలా చలిమిడి మా ఫేవరెట్ అయిపోయింది. తర్వాత ఆంధ్ర వాళ్ళ సంప్రదాయాల్లో చలిమిడి గొప్పతనం తెలుసుకున్నాము. ప్రెగ్నెన్సీ, బాలింత సమయంలో పుష్పవతి అయినప్పుడు ఒంటికి చలువ చేయటానికి చలిమిడి తినిపిస్తారని తెలిసింది. అలా మేము కూడా చలిమిడి చేయటం నేర్చుకున్నాము. రోజంతా నానబెట్టుకున్నాం గనక 6 గంటలకోసారి వీటిని కడిగి నీళ్లు మార్చి ఫ్రెష్ వాటర్ పోసుకోవాలి. నేను ఒకసారి కడిగిన క్లిప్ చూపించాను. ఇదే విధంగా మధ్యలో 2 సార్లు కడగాలి. ఇలా చేస్తే బియ్యం పులుపెక్కవు, చలిమిడి పులుపు వాసన కూడా రాదు. అలాగే రోజంతా నానిన తర్వాత కూడా బియ్యం వడకట్టే ముందు 1-2 సార్లు కడిగి వడకట్టుకుంటే పులుపు వాసన సమస్యే ఉండదు. అంచెలో కాటన్ బట్ట వేసి బియ్యాన్ని వడకట్టి 5 నిమిషాలు అలాగే ఉంచితే నీళ్ళన్నీ కారిపోతాయి. తర్వాత మరో కాటన్ బట్టపై బియ్యాన్ని పల్చగా నేర్పి కాస్త తడిపొడిగా అయ్యేదాకా ఆరబెట్టాలి. అంటే బియ్యం తడి ఉండాలి, కానీ చేతికి పదన అంటకుండా ఉండాలి. ఈ బియ్యాన్ని గిర్నీలో అరిసెల పిండి మాదిరి పట్టించుకోవాలి. మీ దగ్గర గిర్నీ లేదా పిండి మిల్లు అందుబాటులో లేకపోతే మిక్సీలో పట్టుకున్నా పర్వాలేదు. పట్టుకున్న పిండిని ఇలా చేతితో ఒత్తిపెట్టి పైన బట్ట గాని మూత గాని పెట్టాలి. ఇలా చేస్తే పిండి ఆరిపోకుండా ఉంటుంది. ఈ పిండిని మెత్తగా జల్లించుకోవాలి. గిర్నీలో పట్టిందైనా మిక్సీలో పట్టుకున్నా కూడా ఓసారి జల్లించుకుంటే రవ్వ లాంటిది పోయి చలిమిడి పిండి మెత్తగా ఉంటుంది. ఇలా జల్లించుకున్న పిండిని కూడా ఆరిపోకుండా ఒత్తిపెట్టి బట్టగాని మూతగాని పెట్టుకోవాలి. ఇప్పుడు చలిమిడికి పాకం పట్టుకుందాం. ముందుగా కావాల్సిన పదార్థాలేంటో చూద్దాం. బియ్యం కొలత కన్నా బెల్లం కాస్త తక్కువే ఉండాలి. మేమిక్కడ 2 కప్పుల బియ్యానికి 1.5 కప్పు బెల్లం కొలుచుకున్నాం. మొత్తంగా వీటిలో ఎంత బెల్లం పట్టిందో చివర్లో చెప్తాను. అలాగే 1/4 కప్పు దాకా కాజు, 1/4 కప్పు దాకా ఎండు కొబ్బరి ముక్కలు తీసుకోండి. మీ ఇష్టాన్ని బట్టి కాజు, కొబ్బరి ముక్కల క్వాంటిటీ అడ్జస్ట్ చేసుకోవచ్చు. టీ స్పూన్ గసగసాలు. గసగసాలు ఇష్టం లేకపోతే స్కిప్ చేయొచ్చు, కానీ వీటి వల్ల చలిమిడి టేస్ట్లో పెద్దగా డిఫరెన్స్ ఏమీ ఉండదు. ఒంటికి బెల్లం కాబట్టి వేసుకుంటే చాలా మంచిది. టీ స్పూన్ దాకా యాలకుల పొడి. చలిమిడికి కావాల్సిన నెయ్యిని సిద్ధంగా ఉంచుకోండి. ఇప్పుడు కడాయిలో గసగసాలను వేసి చిన్న మంట మీద 1 నిమిషం వేపుకొని వేరే పాత్రలోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. అదే కడాయిలో 2 టేబుల్ స్పూన్ల దాకా నెయ్యి వేసుకొని వేడయ్యాక కొబ్బరి ముక్కలు వేసి చిన్న మంట మీద కాస్త రంగు మారేదాకా వేపుకోవాలి. అవి కాస్త రంగు మారాక అందులోనే కాజు వేసి 2 మంచి రంగు వచ్చేదాకా వేపుకోవాలి. ఇప్పుడు కడాయిలో బెల్లం వేసుకోండి. దీంట్లో చక్కెర వేసుకుంటే చలిమిడి మృదువుగా ఉంటుందని అంటారు. అందుకనే 2 టీ స్పూన్ల చక్కెర వేసుకున్నాం. దీంట్లో 1/4 కప్పు దాకా నీళ్లు పోసుకొని కరిగించుకోండి. కరిగించుకున్న బెల్లాన్ని వడకట్టుకుంటే ఇసుక, చెరుకు పొట్టు లాంటిది ఏమైనా ఉంటే వేరైపోతాయి. కరిగించుకున్న బెల్లాన్ని తిరిగి స్టవ్ మీద పెట్టి పాకం రానివ్వాలి. చలిమిడికి లేత ముద్ద పాకం వస్తే సరిపోతుంది. అంటే జస్ట్ పాకం ఒక ముద్దలా అయితే చలిమిడి పాకం వచ్చినట్లే. పాకం ముదిరితే చలిమిడి గట్టిగా అవుతుంది.
వీడియోలో చూపిస్తున్నట్టుగా ఉండాలి చలిమిడి పాకం. పాకం వచ్చాక మంట సిమ్లోకి తగ్గించి పిండిని కొంచెం కొంచెంగా పాకంలో వేస్తూ కలుపుకోవాలి. పిండి మొత్తం ఒకేసారి వేసేయకండి. బెల్లం క్వాలిటీ బట్టి పిండి క్వాంటిటీ కూడా మారుతూ ఉంటుంది. చలిమిడి కన్సిస్టెన్సీ బట్టి పిండి వేసుకుంటే సరిపోతుంది. చలిమిడి కన్సిస్టెన్సీ వీడియోలో చూపిస్తున్నట్లుగా ఉండాలి. చలిమిడి ముందు పల్చగా ఉన్న చల్లారిన తర్వాత గట్టి పడుతుంది. ఇలా వేయగా నాకు అరకప్పు దాకా పిండి మిగిలింది. ఈ చలిమిడిలో దంచి పెట్టుకున్న యాలకుల పొడి, గసగసాలు, కొబ్బరి కాజు ముక్కలు వేసి బాగా కలుపుకోండి. నేను కొన్ని పలుకులను గార్నిష్ కోసం ఉంచుకున్నాను. మరో పాత్రలో కాస్త నెయ్యి వేసి అందులోకి చలిమిడిని ట్రాన్స్ఫర్ చేసుకోండి. చూసారా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో చలిమిడి? చూస్తుంటేనే నోరూరిపోతుంది కదూ. దీనిపై గార్నిష్ కోసం ఉంచుకున్న పలుకులు నెయ్యితో సహా వేసేయండి. మీకు ఇష్టమైతే మరి కాస్త నెయ్యి వేసుకోవచ్చు. అంతే, మన యమ్మీ అండ్ హెల్తీ చలిమిడి తయారైపోయింది. మేము మిగిలిన పిండికి కూడా తగినంత బెల్లం జోడించి మళ్ళీ పాకం పట్టుకున్నాము. అలా చూస్తే మాకు 1/2 కేజీ బియ్యానికి 1/2 కేజీ బెల్లం పట్టింది. ఈ కొలత బెల్లాన్ని బట్టి మారుతూ ఉంటుంది. చల్లారిన తర్వాత అంతా ఒకసారి చేత్తో కలుపుకుంటే సరి. ఇది ప్రాసెస్ ఈజీయే కదా. మీరు కూడా ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్స్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.